నఖకోటి వినిర్భిన్నా దైత్యాధిపతి వక్షసే నమో నృసింహరూపాయ రామాయ పన్నివారణే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం. రావణాసురుడు పూర్తిగా నిస్సత్తువుగా మారిపోయాడు. రాముడి కరుణ చూడండి. నువ్వు బాగా అలసిపోయి ఉన్నావు, విశ్రాంతి తీసుకొని అప్పుడు యుద్ధానికి రా అని పంపించాడు. అంతటి శత్రువును అవకాశం ఉంటే చంపడానికి చూస్తారు ఎవరైనా, కానీ రాముని సహృదయంతో విశ్రాంతి తీసుకొనిరా అంటున్నాడు. అందుకనే రామో విగ్రహవాన్ ధర్మ అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. విచారవదనంతో వెళ్ళిపోయాడు రావణాసురుడు. వెళ్ళిపోయి తన సభలో సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చొని తన సచివులతోటి వివరిస్తున్నాడు. ఇంకా చివరి దశ అనేది రావణాసురుడికి అర్థమైపోయింది. అర్థమయ్యి బాధపడుతున్నాడు. జరిగిన సన్నివేశాలు, జరిగిన తప్పిదాలు, వచ్చిన శాపాలు అన్నిటినీ గుర్తు చేసుకుంటూ అందరితోటి చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? చాలా కాలం కిందట బ్రహ్మదేవుని నుండి నేను వరాలు పొందాను. ఆ సమయంలో నన్ను మానవుల విషయంలో జాగ్రత్తగా ఉండు అని బ్రహ్మదేవుడు హెచ్చరించాడు కూడా. ఆ తరువాత ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి అనరణ్యుడనేటటువంటి రాజు భవిష్యత్తులో నా వంశంలోనే ఒకడు అవతరిస్తాడు, నిన్ను నీ బంధువులను హతమారుస్తాడు అంటూ నన్ను శపించాడు. తరువాత వేదవతిని నా కోరిక తీర్చమని అడిగాను. అప్పుడు ఆమె కూడా నన్ను శపించింది. నిజానికి ఆమె నాకు మృత్యువు కలిగించడానికై జనక మహారాజుకి పుత్రికగా వచ్చిందేమో అని కూడా అనిపిస్తుంది నాకు. ఈ సందర్భాలన్నీ అలా తెలుస్తూ ఉన్నాయి. అవసాన కాలం వచ్చేసరికి తాము చేసిన తప్పులన్నీ గుర్తొస్తున్నాయి. సహజంగా ఇది మానవ సహజంగా ఉండాలి. అంతేకాకుండా ఒకసారి నేను కైలాస పర్వతాన్ని ఎత్తినప్పుడు ఉమాదేవి భయపడి ఓ దుష్ట రాక్షసుడా, ఏదో ఒక రోజున ఒక స్త్రీయే నీ మృత్యువుకు కారకురాలవుతుంది అని శపించింది. ఆ తరువాత ఒకసారి వానరుల వంటి ముఖం కలిగి ఉన్న కారణంగా నందీశ్వరుణ్ణి చూసి నేను నవ్వాను. ఒక వానర సేనయే నీ వంశాన్నంతటినీ నాశనం చేస్తుంది అంటూ ఆ నందీశ్వరుడు కూడా నన్ను శపించాడు. దానికి తోడు నేను అమాయక స్త్రీలను మానభంగం చేశాను. అందుకుగాను రంభ, బ్రహ్మదేవుడు, పుంజికస్థలి, నలకూవర్లు అంతా నన్ను శపించిన వాళ్లే. నా పూర్వ పాప బీజాలన్నీ చివరికిప్పుడు ఫలితం చూపిస్తున్నవేమో అని నేను అర్థం చేసుకుంటున్నాను. రాక్షసులారా, యుద్ధ రంగంలో కుంభకర్ణుడిని తలదన్నగలవాడెవ్వడూ లేడు. కాబట్టి వెంటనే శీఘ్రంగా వెళ్ళి అతడిని నిద్రలేపండి అని ఆజ్ఞ జారీ చేశాడు. బ్రహ్మదేవుని శాప ఫలితంగా 9 రోజుల క్రితమే అతడు నిద్రలోకి జారుకున్నాడు. సాధారణంగానైతే అతడు నిరాటంకంగా 6 మాసాల పాటు నిద్రిస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఇప్పుడు నా సహాయానికి అతడు రాకపోతే అతడి అపరిమిత బలపరాక్రమాలు ఎందుకు కొరగాకుండా పోతాయి అని ఆ సచివులందరికీ కూడా రావణాసురుడు ఆజ్ఞ జారీ చేశాడు. తన స్వయంకృత అపరాధం చేసి తన కోసం, తన స్వార్థం కోసం శాపంలో ఉన్నటువంటి తమ్ముణ్ణి కూడా నిద్రలేపమని చెప్తున్నాడు.
చెయ్యకూడని విషయాలు చేయిస్తుంది ఆ పాపం అనేది. అదే జరుగుతోంది ఇప్పుడు. రాక్షసులు ఏం చేశారు? కుంభకర్ణుడి నివాసానికి వెళ్ళారు. అతడి సహజమైనటువంటి సమయం రాకుండానే అతడిని మేల్కొల్పటం ఎలాగా అని అందరూ మదన పడుతూ ఉన్నారు. ఆయన శరీరం ఎట్లాంటిది? అపార పరిమాణంతో ఉంటుంది. ఆహార పదార్థాలు, పరిమళ ద్రవ్యాలు, పుష్పమాలికలు, ఎన్నో ఇతర వస్తువుల్ని తమ వెంట తీసుకొని రాక్షసులు కుంభకర్ణుని యొక్క 1 యోజన వ్యాసార్థంతో ఉన్నటువంటి విస్తరించి ఉన్న గుహ ఒకటి, దానిలో ఆయన నిద్రిస్తున్నాడు. ఆ నివాస గృహానికి వెళ్ళారు. వాళ్ళు కుంభకర్ణుని గది యొక్క తలుపుల్ని తెరిచారు. తెరిచింది తడవుగా అతడి నాసికా పుటాల నుండి వెలువడుతున్నటువంటి తుఫాను వంటి వాయు వేగం వాళ్ళని వెనుకకు విసిరి కొట్టింది. చివరికి ఎంతో కష్టం మీద వాళ్ళు అతడి బ్రహ్మాండమైన పడక గదికి చేరుకున్నారు. అతడిని మేలుకొలిపే ప్రయత్నము ప్రారంభించారు. కుంభకర్ణుడు నిద్రిస్తున్నటువంటి సువిశాలమైన గది, అది పాలరాతితో నిర్మితమైనటువంటి గోడలు ఉన్నాయి. నేల రత్న ఖచ్చితంగా ఉంది. ఒక బృహత్తర శయ్య మీద పడుకొనున్నాడు కుంభకర్ణుడు. తన ఉజ్వలమైన రత్న కిరీటం కారణంగా ప్రకాశిస్తున్నట్లు కనిపిస్తూ ఉన్నాడు. ముందుగా రాక్షసులు నిద్రిస్తున్నటువంటి ఆ మహాకాయుని దగ్గరికి భారీ పరిమాణం గల భాండాలలో రక్త మాంసాల్ని తెచ్చిపెట్టారు. తరువాత మందమైన రోమాలతో నిండి ఉన్నటువంటి అతడి బృహత్కాయానికి చందన లేపనాలు, నానా విధమైన పరిమళ ద్రవ్యాలు పూస్తూ ఉన్నారు. రాక్షసులు ఉచ్చస్వరంతో అతడి ఘనతను స్తోత్రం చేస్తూ ఉన్నారు. కుంభకర్ణుడో మరి హాయిగా నిద్రపోతున్నాడు. తరువాత రాక్షసులు బిగ్గరగా గర్జించడం, కుంభకర్ణుని కర్ణాల సమీపంలో శంఖాలని పూరించడం, దుందుబల్ని మోగించడం ప్రారంభించారు. వాళ్ళు చేతులు చరుస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు, గావు కేకలు పెడుతున్నారు, గంటలు గణగణ మోగిస్తున్నారు, తాళాలు వాయిస్తున్నారు, అతడి చేతుల్ని కాళ్లను కదిలిస్తూ ఉన్నారు. ఎంత చేసినా కుంభకర్ణుడు నిద్ర లేవడం లేదు, కదలడమే లేదు. ఆ తరువాత రాక్షసులు కుంభకర్ణుణ్ణి పెద్ద సుత్తెలతోటి గదలతోటి కొట్టడం మొదలుపెట్టారు. మరికొందరేమో పిడికిళ్లతోటి అతనిని పదే పదే గుద్దుతున్నారు. అయితే కుంభకర్ణుడి నాసికా రంధ్రాల నుండి వెలువడుతున్నటువంటి ఆ ప్రచండ వాయువుల కారణంగా అతడు విశ్వసించేటప్పుడు అతడి ఎదుట నిలవడానికి ఎవ్వరూ నిలబడలేకపోతున్నారు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఎగిరి దూరంగా పడిపోతున్నారు. ఎంతో కష్టంగా ఉంది వాళ్ళకి. అతడి శ్వాస రక్తమాంసాల దుర్గంధాన్ని వెలువడి వస్తూ ఉంది. ఆ నాసికా పుటాల నుంచి దుర్గంధం వస్తూ ఉంది. నిజానికి కంపు కొట్టే అతడి నోరు నరకానికి ద్వారంలాగా కనిపిస్తుంది. కుంభకర్ణుని చుట్టూ నిలబడ్డటువంటి 10,000 మంది రాక్షసులు అతడి ఉచ్ఛ్వాస నిశ్వాసల వేగానికి సముద్ర తరంగాల మాదిరిగా ముందుకు వెనుకకి కదిలిపోతున్నారు. చూడండి ఎంత బలవంతుడో, ఎంత శక్తిమంతుడో. రాక్షసులేమో అశ్వాలతోటి, గజాలతోటి గార్ధబాలని తెప్పిస్తున్నారు. కుంభకర్ణుని దేహం మీద వాటిని నడిపిస్తున్నారు. దూలాలతోటి అతడి కాళ్ళ మీద మోదుతున్నారు. ఆ మహాకాయుడైనటువంటి రాక్షసుడు మేలుకోనే లేదు. వీళ్ళకి నిస్పృహ వచ్చేసింది. సరే, ఇంకా ఏం చేస్తున్నారంటే చూద్దాం, ఇంకా ప్రయత్నం చేద్దాం. రావణాసురుడి ఆజ్ఞనే కదా, అందుకని ఇంకా ప్రయత్నం చేసి శిరోజాలను పీకుతున్నారు, కర్ణాలని కొరుకుతున్నారు, కర్ణ రంధ్రాలలో పాత్రల కొద్ది నీటిని కుమ్మరిస్తున్నారు. అయినా సరే కుంభకర్ణుడు నిద్రిస్తూనే ఉన్నాడు. రాక్షసులు ఇంకా మేకులు నిండిన గదలతో అతనిని కొడుతున్నారు. 1000 ఏనుగుల చేత అతడి శరీరాన్ని తొక్కిస్తున్నారు. కుంభకర్ణుడు ఎవరో తనను మృదువుగా స్పర్శించిన అనుభూతితో ఏదో మేలుకున్నాడు. అమ్మయ్యా అనుకున్నారు రాక్షసులు. అందరూ ఒకంత భయంగా వెనుకడుగేశారు. ఆ భయంకరమైనటువంటి రాక్షసుడు మత్తుగా ఒళ్ళు విరుచుకున్నాడు, ఆవలించాడు. భుజించడానికి ఏమున్నదా అని చుట్టుపక్కల చూస్తున్నాడు.
కొందరు రాక్షసులు అప్పటికీ పర్వత శిలలను అతడి దేహం మీదకు విసురుతున్నప్పటికీ కుంభకర్ణుడికి మాత్రం ఏమీ తగులుతున్నట్లే లేదు. పదే పదే ఆవలిస్తున్నాడు. సకల జీవుల విలయం కోసం మేలుకున్నటువంటి కాల పురుషులాగా కనిపిస్తున్నాడు. లేచి కూర్చున్నాడు. తన ఎదుట ఉంచిన రక్త మాంసాలని కుంభకర్ణుడు ఆవురావురుమంటూ తింటున్నాడు. తృప్తిగా తేన్పడం మొదలుపెట్టాడు. రాక్షసులు ఇక భయం తగ్గింది వాళ్ళకి. వాళ్ళు నమస్కారం చేస్తూ అతడి దగ్గరకు వచ్చి నిలబడ్డారు. అతడి కన్నులు నిద్రమత్తుతో ఇంకా మసకమసగ్గా ఉన్నాయి. కుంభకర్ణుడు వాళ్ళ వంక చూస్తూ ఉన్నాడు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అకాలంలో నన్నెందుకు మేలుకొల్పారు? ఏం జరిగిందని నన్ను లేపారు అని గట్టిగా అడిగాడు. నేను మాత్రమే ఎదుర్కోగలిగే మహా విపత్తు ఏదో మీకు ముంచుకొచ్చినట్లుంది. లేకపోతే నాకు నిద్రాభంగం చేయడానికి ఎవరు సాహసిస్తారు అని గట్టిగా మందలిస్తూ అడిగాడు. అందుకు యూపాక్షుడు అనేటటువంటి ఆ సచివుడు చెప్తున్నాడు, లంకా నగరాన్ని రామలక్ష్మణుల నాయకత్వంలో ఒక బ్రహ్మాండమైనటువంటి వానర సేన చుట్టుముట్టింది. ఇప్పటికే చాలామంది రాక్షస వీరులు చచ్చిపోయారు. నిజానికి రావణాసురుడు స్వయంగా యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. రాముడు అతడిని పరాజితం చేసి వదిలిపెట్టాడు అనే మాట చెప్పాడు. అది వింటూనే కుంభకర్ణుడు, నేను తక్షణమే వెళ్ళి రామలక్ష్మణుల రక్తాన్ని పానం చేస్తా, రావణుని భయహేతువేంటి అనే దాన్ని ముందు నిర్మూలించేస్తాను. రాముడికి భయం ఎందుకు? రామలక్ష్మణులే కదా భయం. అందుకని వాళ్ళని చంపేస్తాను. నేను అతడి వద్దకు ముందు వెళ్ళి కలుసుకుంటాను, ఆ తర్వాత మా అన్నయ్యని కలుస్తాను అని చెప్పాడు. అయితే మహోదరుడు ఒప్పుకోలేదు. రావణాసురుడు నీకంటే పెద్దవాడు కాబట్టి, మహారాజు కాబట్టి నువ్వు ముందుగా ఆయన్ని కలుసుకో, ఆయన ఆదేశం ఏంటో ముందు స్వీకరించు, ఆ తర్వాత ఏం సలహా ఇస్తాడో దాన్ని ఆచరిద్దుగానే అని చెప్పాడు. సరే, అక్కడికి తగిన పరిమాణంలో మధ్య మాంసాలన్నీ సరఫరా చేశారు. అవన్నీ కూడా ఆరగించాడు. ఆ తర్వాత ఇక వచ్చాడు రావణాసురుడి దగ్గరికి. ఆ గుహ నుండి బయటికి వచ్చారో లేదో వానరులందరూ భయానికి లోనైపోయారు. విపరీతమైన భయంతో నేలపై పడిపోయారు. వారికంటే ఒకంత ఎక్కువ ధైర్యం ఉన్నవాళ్ళు రాముడి దగ్గరికి పరిగెత్తారు. తలా ఒక దిక్కుగా పరుగులు తీశారు. అసలే మహాకాయుడు కుంభకర్ణుడు. అట్లాంటి వాడు వానర సేనను చూశాడు. వాళ్ళని భయపెట్టడం కోసం తన కాయాన్ని మరింతగా పెంచేశాడు. కుంభకర్ణుడిని చూసిన రాముడు రెండవ మేరు పర్వతంలాగా ఇంతెత్తున నిలబడ్డ ఆ భయంకర రాక్షసుడెవరు అని అడిగాడు. అందుకు విభీషణుడు చెప్తున్నాడు, ఇతడు విశ్రవసు ఋషి యొక్క పుత్రుడైన కుంభకర్ణుడు అని చెప్పాడు. రాక్షసులందరిలో అత్యంత మహాకాయుడు ఈయనే. మృత్యుదేవత అయినటువంటి యమధర్మరాజుని సైతం పరాజితం చేసినటువంటి గొప్ప వీరోచితమైనటువంటి కార్యం చేశాడు. కుంభకర్ణుడు పుడుతూనే వేలాది ప్రాణాలను స్వాహా చేశాడు. ఈ కారణంగా సృష్టిలోని ప్రాణి సమూహమంతా స్వర్గాధిపతి అయిన దేవేంద్రుణ్ణి ఆశ్రయించారు. జరిగిన విషయం తెలుసుకొని దేవేంద్రుడు క్రుద్ధుడైపోయాడు. ఇంద్రుడు కుంభకర్ణుడి మీద దాడి చేశాడు. ఇంద్రుడు ఆ వజ్రాయుధం దెబ్బ తగిలి ఈ రాక్షసుడు స్పృహ తప్పాడు. అయితే కొద్దిసేపట్లోనే అతడు తెలివి తెచ్చుకున్నాడు. ఐరావతం యొక్క ఒక దంతాన్ని ఊడదీసి దానిని ఇంద్రుని వక్షస్థలంపై కొట్టేశాడు. తీవ్రమైన వేదనకి గురయ్యాడు ఇంద్రుడు. పరాజితుడయ్యాడు స్వర్గాధిపతి. అప్పుడు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించాడు. ఇంద్రుడు ఆయనతోటి విశ్రవసువు కుమారుడైనటువంటి కుంభకర్ణుడు అనేవాడు ఋషులను వేధిస్తూ పరస్త్రీలను ఎత్తుకొని పోతున్నాడు. అంతేకాకుండా అతడు ప్రాణాలను భక్షిస్తున్న వేగం చూస్తే మేమందరం అంతరించిపోవడానికి ఎంతో కాలం పట్టదు అనిపిస్తుంది అని బ్రహ్మదేవుడికి ఇంద్రుడు మొరబెట్టుకున్నాడు. బ్రహ్మదేవుడు ధ్యానంలోకి వెళ్ళి దివ్య దృష్టితోటి కుంభకర్ణి చూసి కలవరపడ్డాడు. దివ్య దృష్టిలో చూస్తేనే ఆయనకి అయ్యో కలవరం అనిపించింది. పరిస్థితి గురించి కొద్దిసేపు ఆలోచించాడు. బ్రహ్మదేవుడు కుంభకర్ణుడిని సమీపించి, నిన్ను లోక వినాశనం కోసం సృష్టించడం జరిగిందయ్యా.
ఇప్పుడు లోక సంరక్షణ చేయవలసిన సమయం ఆసన్నమైంది. అందువల్ల సకల జీవుల శ్రేయస్సు నిమిత్తం నీవు ఈరోజు మొదలుగా నిరంతరం గాఢ నిద్రలో నిమగ్నుడై పడుండు అని అప్పుడు ఇంద్రుడు శరణు వేడితే బ్రహ్మదేవుడు ఇట్లా శాపమిచ్చాడు అని చెప్తున్నాడు. అయితే కొద్దిసేపట్లోనే కుంభకర్ణుడు బ్రహ్మదేవుని శాప ప్రభావానికి లోనయ్యాడు. అయితే రావణుడు ఊరుకున్నాడా? ఓ బ్రహ్మదేవా, సరిగ్గా ఫలించనున్న తరుణంలో ఒక వృక్షాన్ని నీవు పడగొట్టేశావు. నువ్వు నీ మనువడిని ఇలా శపించడం నీకు తగదు. నీ వాక్కు వృధా పోదని నాకు తెలుసు. అయితే కుంభకర్ణుడు మేలుకొని ఉండేదాగా కనీసం కొంత సమయాన్నైనా నువ్వు అనుమతించాలి అని వేడుకుని ప్రార్థన చేశాడు. బ్రహ్మదేవుడు బదులిస్తూ, సరే, నువ్వు కోరిందాన్ని నెరవేరుస్తాను. కుంభకర్ణుడు నిరంతరాయంగా 6 నెలల పాటు నిద్రించి ఆ తరువాత ఒకరోజు మేలుకొని ఉంటాడు. ఆ సమయంలో అతడు భూమండలమంతా సంచరిస్తాడు. తిరిగి నిద్రపోయే లోపల తాను కోరుకున్న దేన్నైనా భక్షించవచ్చు అని వరాన్ని కూడా ప్రసాదించాడు. ఇదంతా విభీషణుడు రాముడికి చెప్తూ ఉన్నాడు. యుద్ధంలో తాకిడి ఎక్కువ కావడంతో రావణుడు నిర్ణీత వ్యవధికి ముందే కుంభకర్ణుణ్ణి నిద్రలేపాడు అని చెప్తున్నాడు. మహాభయంకరుడు మహాకాయుడు అయినటువంటి ఈ రాక్షసుణ్ణి చూస్తే వానరులు అయోమయంలో పడిపోతున్నారు. మరి కుంభకర్ణుడు కేవలం ఒక యాంత్రికమైనటువంటి భారీ వస్తువు మాత్రమే అని వానరులకి కొంచెం మనం చెప్పడం మంచిదేమో, దీనివల్ల వాళ్ళు కాస్త భయం తగ్గించుకుంటారు అని మాట్లాడుకుంటున్నారు. కుంభకర్ణుడు రావణుని రాజప్రాసాదంలోకి ప్రవేశించాడు. వానరులందరినీ సమీకరించి ఆ పురద్వారాలను ముట్టడించవలసిందిగా రాముడు నీలుడిని ఆదేశించాడు. ఈ లోపల ఇక్కడ రాముడు యుద్ధానికి సన్నద్ధుడవుతున్నాడు. వాళ్ళకి భయం తగ్గించే ఏర్పాట్లన్నీ చేస్తున్నాడు. ఇక రాక్షసులకి వానరులకి మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. అదే సమయంలో ఆందోళిత మనస్కుడై పుష్పక రథంపై ఆసీనుడై ఉన్నటువంటి రావణుడి ఎదుటిగా వచ్చాడు. వేలాది మంది అనుచరులతో కలిసి కుంభకర్ణుడు వచ్చి నిలబడ్డాడు. కుంభకర్ణుడిని చూస్తూనే రావణుడు ఉత్సాహభరితంగా అయ్యాడు. రాక్షస రాజు తన సోదరుని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. అతనిని ఆలింగనం చేసుకున్నాడు. రావణా, నీకు నేను ఏ విధమైన సేవ చేయగలను అని కుంభకర్ణుడు రావణాసురుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. దానికి రావణుడు చెప్తున్నాడు, రాముడు బ్రహ్మాండమైన వానర సైన్యంతో లంకను ముట్టడించిన సంగతి నీకు తెలుసు కదా. నువ్వు 9 రోజుల క్రితం కదా పడుకున్నావు, కాబట్టి ఇదంతా నీకు తెలుసు. ఇప్పటికే రాక్షస ప్రముఖులెందరో వాళ్ళ చేతుల్లో చచ్చిపోయారు. ప్రియ సోదరా, రామ లక్ష్మణులను వధించగల సమర్థులు వేరెవ్వరూ నాకు కనిపించట్లేదు. నీ మీదనే నేను ఆధారపడుతున్నాను అని చెప్పాడు. రావణుడు భయపడుతున్న విషయం, అభ్యర్థన ఇవన్నీ విన్నాడు. కుంభకర్ణుడు ఫక్కున నవ్వాడు. నవ్వి, విభీషణుడు విఘ్నులైనటువంటి నీకు స్నేహితులు ఎప్పుడో చెప్పారు కదా, చెప్పినట్లే ఇప్పుడు జరుగుతోంది కదా. సోదరా, చిత్తశుద్ధి గల శ్రేయోభిలాషులు ఇచ్చిన హితబోధను పెడచివిన పెట్టావు. నీవు వట్టి మూర్ఖుడివి. సీతను రాముడికి తిరిగి అప్పగిస్తే సరిపోతుంది కదా. విభీషణుడు మండోదరి నీకు సరైన సలహానే ఇచ్చారు కదా. నీ తప్పుల్ని సరిదిద్దుకోవడానికై ఇప్పటికీ సమయం మించిపోలేదు. నిర్ణయం తీసుకోవలసినడు మాత్రం నువ్వే. సలహా కుంభకర్ణుడు కూడా అదే చెప్తున్నాడు. సరే, అడగలేదు రావణాసురుడు, అయినా సరే కుంభకర్ణుడు చెప్పాడు. వెంటనే రావణాసురుడికి లోపల ఉడికిపోయాడు, కోపం వచ్చింది. అయినా సరే అణుచుకున్నాడు, అవసరం కదా. క్రోధాన్ని అణుచుకున్నాడు. ఒక వంక పూర్తి స్థాయిలో యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడి ప్రయోజనం ఏమీ లేదు కదా. ప్రియ సోదరా, సీతను అపహరించి నేను పొరపాటు చేశాను. అయినా సరే నీ బలపరాక్రమాలను ప్రదర్శించి ఆ దోషాన్ని నిర్దోషంగా మార్చమని ఇప్పుడు నేను నిన్ను అభ్యర్థిస్తున్నాను అని అడుగుతున్నాడు. ఇప్పుడు బాగా తగ్గిపోయింది అహంకారం అంతా. అందుకని ప్రార్థనా రూపంగా విన్నవించుకుంటున్నాడు తమ్ముడితోటి. రావణుడిని శాంతింపజేయడం కోసం కుంభకర్ణుడు మధుర వచనాలతోటి, ఏం దిగులు పడవాకో, రామ లక్ష్మణులను సుగ్రీవుని నేతృత్వంలో ఉన్నటువంటి సకల వానరుల్ని, హనుమంతుడిని అందరినీ వధిస్తాను అని వాగ్దానం చేస్తున్నాను.
నేను రంగంలో లేకపోవడం వల్ల ఈ వీరులనిబడే వాళ్ళంతా యుద్ధభూమిలో ఇప్పటిదాకా విజయాన్ని సాధించారు. నా అమోఘమైన శక్తి ముందు శత్రువు ఎంత దిగదుడిపో నువ్వే చూస్తావుగా అని ప్రగల్భాలు పలుకుతున్నాడు కుంభకర్ణుడు. కుంభకర్ణ, నువ్వు కోపావేశంలో యుద్ధభూమిలో అడుగు పెట్టావంటే నీ ఎదుట ఎవరు నిలవలేరు. ఇక మన ఆందోళనలన్నిటినీ స్వస్తి చెప్పు. దయచేసి యుద్ధానికి బయలుదేరు. ఒంటరిగా మాత్రం వెళ్ళొద్దు. నీ చుట్టూ రాక్షస సేనను వెంట పెట్టుకొని వెళ్ళు. నీవు మరింత అజేయుడిగా కనిపిస్తావు అని రావణాసురుడు గొప్పగా చెప్తున్నాడు. సరే, తన తమ్ముడి బలపరాక్రమాలని తలుచుకుంటున్నాడు. రావణుడిలో ఉత్సాహం పొంగి పొరలుతుంది. కుంభకర్ణుడు ఒక భయంకరమైన శూలాన్ని చేతపట్టుకున్నాడు. బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. రావణుడు ఒక స్వర్ణహారాన్ని పూల దండని అతడి మెడలో వేశాడు. ఇతర ఆభరణాలతోటి అలంకారం చేశాడు. అప్పుడు కుంభకర్ణుడు అవేద్యమైనటువంటి ఒక స్వర్ణ కవచాన్ని ధరించాడు. రావణుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. రావణుడు ఆలింగనం చేసుకొని ఆశీర్వదించాడు. యుద్ధరంగాన్ని చేరుకున్నాడు. కుంభకర్ణుడు తన దేహాన్ని బాగా పెంచేశాడు. పెంచి రామలక్ష్మణులను వధించి యావత్ వానర సేనను భక్షించాలని అతడు నిర్ణయించుకున్నాడు. కొద్దిసేపట్లో ఎన్నో భయంకరమైన దుశ్శకునాలు అతడికి కనిపించినాయి. ఆకాశంలో అడ్డంగా ఉల్కలు దూసుకెళ్తున్నాయి. అమంగళాన్ని సూచిస్తూ ఆడ తోడేళ్లు ఓడలు వేస్తున్నాయి. కుంభకర్ణుడి వామనేత్రం అదురుతూ ఉంది. అతడి వామ భుజం కంపిస్తూ ఉంది. కుంభకర్ణుడు పట్టుకొని ఉన్న శూలం మీద ఒక రాబందు వాలింది. అయితే బలీయమైన విధి ప్రభావం వల్ల బల గర్వితుడై ఉన్న కుంభకర్ణుడు ఈ అమంగళ సూచకమైనటువంటి హెచ్చరికలను లక్ష్య పెట్టలేదు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా. అహంకారం ఉన్న వ్యక్తిని మనస్సు ఆలోచించనియ్యదు. పతనం అవడానికే అజ్ఞానం పనికొస్తుంది, కానీ ఇంక దేనికి పనికిరాదు. దీన్ని బాగా దృష్టిలో పెట్టుకొని ఆ నాయకత్వం వహించాలి. యుద్ధానికి ముందు అడుగు వెయ్యాలి. కుంభకర్ణుడు రక్షణ ప్రాకారం మీదుగా దాటి కుంభకర్ణుడు యుద్ధరంగంలో అడుగుపెట్టాడు. వానరులు గగ్గోలు పడి భయంతో పరుగులు తీశారు. అయితే అంగదుడు ఎలాగోలాగా సేనను సమీకరించాడు. తిరిగి వచ్చిన వానరులు కుంభకర్ణుడి మీద అసంఖ్యాకమైనటువంటి వృక్షాలను, పర్వత శిలలను బాగా వర్షించారు. అయినా వాటన్నిటినీ కూడా ఆ మహాకాయుడైనటువంటి కుంభకర్ణుడు ముక్కలు ముక్కలుగా విరిచేశాడు, తుత్తి చేసేశాడు. అప్పుడు వానరులందరూ భయపడిపోయారు. ఇలాగా భీకరమైనటువంటి యుద్ధం అంగదుడికి కుంభకర్ణుడికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఇక ప్రయత్నించి లాభం లేదు అనే స్థితిలో ఉన్నాడు అంగదుడు. హనుమంతుడు ఆకాశం నుండి కుంభకర్ణుని పైన పర్వత శిలలను వేశాడు. అయినా సరే ఆ మహాకాయుడైనటువంటి రాక్షసుడు తన చేతులతో వాటిని అవలీలగా ముక్కలు చేసేశాడు. ఇట్లా హనుమంతుడికి కుంభకర్ణుడికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. కుంభకర్ణుడు విసిరినటువంటి ఆ శూలం హనుమంతుడి వక్షస్థలంలో దిగబడింది. దాంతో గట్టిగా బాధగా అరిచాడు హనుమంతుడు. ఇలాగా ఇద్దరి మధ్య భీకర యుద్ధమే జరుగుతోంది. కుంభకర్ణుడు భీకరంగా గర్జిస్తూ మహాబలంతో తన శూలాన్ని సుగ్రీవుడి మీద కూడా విసిరాడు. అయితే వీళ్ళిద్దరి పోరాటాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నాడు హనుమంతుడు. సుగ్రీవుని పరిస్థితిని గమనించాడు. ఒక్కసారిగా ఓపిక తెచ్చుకున్నాడు. పైకి ఎగిరి గాలిలో దాన్ని అందిపుచ్చుకొని తన మోకాలి మీద దానిని మధ్యకు విరిచేశాడు. సుగ్రీవుడి మీద పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ అత్యద్భుత సాహస కృత్యాన్ని వానరులందరూ చూశారు. మహదానందంతో గర్జించారు. కుంభకర్ణుడు మళ్ళీ నిరుత్సాహపడ్డాడు. అట్లా ఆ కలవరపాటు కలిగింది కుంభకర్ణుడికి. ఆ కలవరపాటుతోటి మళ్ళీ బలం కొద్దీ సుగ్రీవుడి మీదకి మళ్ళీ విసిరాడు. ఆ దెబ్బతో వానర రాజు స్పృహ తప్పి పడిపోయాడు. కుంభకర్ణుడు అతడిని తన చంకలో ఇరికించుకొని లంకకు తిరిగి వెళ్ళిపోయాడు. ఇది చూశాడు హనుమంతుడు. మనస్సులో సుగ్రీవుడు బందీ అయితే మన కార్యసిద్ధి అసంభవం, అందువల్ల నేను ఒక
పర్వతమంతగా విస్తరిస్తాను, కుంభకర్ణుణ్ణి వధిస్తాను అని మనసులో గట్టిగా అనుకున్నాడు. మరుక్షణం హనుమంతుడు ఆలోచించాడు. సుగ్రీవుడు కొద్దిసేపట్లోనే తెలివి తెచ్చుకొని ఎలాగోలా తనను తాను విడిపించుకోవటం తథ్యం. అంత శక్తిమంతుడే సుగ్రీవుడు. రాజును వేరెవరో కాపాడవలసి వచ్చినట్లు కనిపిస్తే అతడు అవమానం పొంది నిరాశ చెందుతాడు అని ఆలోచిస్తున్నాడు సూక్ష్మ బుద్ధి గల హనుమంతుడు. సుగ్రీవుణ్ణి బందీగా తీసుకొని కుంభకర్ణుడు లంకలో ప్రవేశించాడు. అక్కడున్న పురజనులందరూ కూడా కుంభకర్ణుడికి విజయం కలగాలని చెప్పేసి అక్షతలు, పూలు, పన్నీరు చల్లారు. ఆ పన్నీరు చల్లినటువంటి దానికి సుగ్రీవుడికి తిరిగి స్పృహ వచ్చింది. అలా స్పృహలోకి వచ్చాడో లేదో వానర రాజు ఎదురు తిరగడం ప్రారంభించాడు సుగ్రీవుడు. తన వాడి అయిన గోళ్లతోటి కుంభకర్ణుని చెవి తమ్మెలని చీల్చేశాడు. ఆ తరువాత రాక్షసుని నాసికను కొరికేశాడు. తన చేతి గోళ్లతో కాళ్లతో అతడి పార్శ్వాల్ని చీల్చేశాడు. నిశితమైనటువంటి బాధపడ్డాడు కుంభకర్ణుడు. ఆగ్రహంతో సుగ్రీవుణ్ణి కిందకి విసిరికొట్టాడు. అయితే సుగ్రీవుడు శీఘ్రమే ఆకాశంలోకి ఎగిరి ఒక్క క్షణంలోనే తిరిగి వచ్చి రాముడి పక్కన వాలాడు. ఇలాగా భీకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. మళ్ళీ కుంభకర్ణుడికి బాగా కోపం వచ్చి ఆకలేసింది. ఆ ఆకలికి సైన్యంలోకి, శత్రు సైన్యంలోకి ప్రవేశించాడు. తినేసేద్దాం వాళ్ళని అని చెప్పేసి ఎవరు దొరికితే వాళ్ళని, రాక్షసుల్ని కూడా. ఆకలికి ఉండలేడు. అసలే నిద్ర లేచే టైం కాదు. దాంతో బాగా ఆకలి పెరిగిపోయింది. ఎవరిని పడితే వాళ్ళని, ఏది పడితే అది అన్ని నోట్లో కుక్కుకుంటున్నాడు. వానరులేమో భయపడుతున్నారు. రాముణ్ణి ఆశ్రయించాలి అని ప్రయత్నిస్తున్నాడు. కానీ కుంభకర్ణుడు అటు ఇటు పరుగు పెట్టి ఎవరు కనపడితే వాళ్ళని చుట్టగట్టేసేసి నోట్లో పెట్టేసుకుంటున్నాడు. ఈ విధంగా భయంకరమైనటువంటి యుద్ధం సాగుతూ ఉంది. కుంభకర్ణుడు లక్ష్మణుణ్ణి దాటుకుంటూ లక్ష్మణుణ్ణి, రాముణ్ణి చూపించాడు. ఎట్లా చూపించాడు అంటే, నేను రాముడితో యుద్ధం చేస్తాను, ఈ వీళ్ళందరితో నాకు అవసరం లేదు అని చెప్పేసి కుంభకర్ణుడు అంటున్నాడు. అందుకని రాముడితోనే యుద్ధం చేస్తానన్నాడని, తమ్ముడితో కాదు, లక్ష్మణుడు నాకు అక్కర్లేదు అని లక్ష్మణుడిని పక్కకు దోసి రాముడి దగ్గరికి వెళ్తానంటున్నాడు. లక్ష్మణుడు కూడా రాముణ్ణి చూపించాడు. కుంభకర్ణుడు లక్ష్మణుడిని దాటుకుంటూ రాముడి వైపు ప్రయాణమయ్యాడు. ఇక కుంభకర్ణుడికి రాముడికి ఎలాంటి యుద్ధం జరుగుతుందో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. ఆ రామచంద్రమూర్తి నిర్ణయం ఎలా ఉందో, ఎలా జరుగుతుందో ఆ యుద్ధాన్ని మనస్ఫూర్తిగా విందాం, చూద్దాం, ధర్మాన్ని గెలిపిద్దాం, రాముని విజయాన్ని చూస్తాం. అందరూ ఆశీర్వాదాలతోటి మహర్షులు, దేవతలు అందరూ కూడా రాముడికి ఆశీర్వాదం ఇస్తున్నారు. జై శ్రీరామ్.